యేసు ఇండియా రాలేదు. ఈ నెల 4వ తేదీ వార్తలో ప్రచురితమైన సమాచారం క్రీస్తు ప్రభువుకు సంబంధించిన కొన్ని వాస్తవాలకు భిన్నంగా ఉంది. వాస్తవానికి యేసు ప్రభువు ఇండియా రాలేదు. ఆయన హిమాలయాల్లో ఏ గురువు దగ్గర అభ్యసించలేదు. ఇటువంటి నిరాధారమైన సమాచారం బైబిలుకు వ్యతిరేకమైనది. ఒకవేళ క్రీస్తు భారతదేశానికి వచ్చాడని రుజువు చేయదలుచుకున్న చరిత్రకారులెవరైనా ఈ ప్రపంచంలో ఉంటే దానిని రుజువు చేయవలసిందిగా పత్రికాముఖంగా సవాలు చేస్తున్నాను. పిడి సుందర్రావు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా, విశాఖపట్నం. ఎద్దులబండి మీద యేసు ప్రభు వచ్చాడట. ఇండియాకి ఎద్దులబండి మీద యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడు? మొదటి శతాబ్దం అనుకుందామండి, వాడిదే కాసేపు అనుకోండి. ఎద్దుల బండి మీద మొదటి శతాబ్దంలో వచ్చినప్పుడు ఇండియా ఉందని చెప్పిందా చరిత్ర? లేదా వాస్కోడిగామా ఇండియా వచ్చినప్పుడు ఇక్కడ ఇండియా ఉందని చెప్పాడా? వాస్కోడిగామా ఏ శతాబ్దంలో వచ్చాడు? 14, క్రీస్తు శకం 14. క్రీస్తు ఎప్పుడు వచ్చాడు ఇండియా? మొదటి శతాబ్దం అనుకుందామండి, వాడిదే కాసేపు అనుకోండి. మొదట వచ్చిన యేసుక్రీస్తు ఎడ్ల బండి మీద వచ్చాడండి, మొదట తప్పు. ఏమండి, ఆ వచ్చిన యేసు ఇండియా ఉంది, ఆయనే కనిపెట్టాడు ఇండియాని ఎవడైనా చెప్పాడా? పోనీ అది మళ్ళీ చెప్పడం. ఎవడో వాస్కోడిగామా మాట. మరి దరిద్రుడా, నీకు చరిత్ర తెలియదురా? నీకు యేసు వచ్చాడా ఇండియాకి? మరి యేసే చెప్తారు కదా అక్కడ ఇండియా ఉంది ఆసియా ఖండంలో అని. మరి వాస్కోడిగామా చెప్పినందుకు ఎక్కడ శిక్ష వేధవా? వాస్కోడిగామా వచ్చి చెప్పాడని చెప్తున్నావు, అంతవరకు ఎక్కడ చచ్చావు నువ్వు? చూసారా, విన్నారా మీరు? చరిత్ర తెలుసా వాడికి? చరిత్ర తెలుసా వాడికి? చరిత్ర తెలుసా? సైన్స్ తెలుసా? చెత్త తెలుసా వాడికి? అయినా ఎద్దుల బండి మీద ఎలాగొస్తాడండి? ఎక్కడ యెరూషలేము ఉంది, ఎక్కడ ఇండియా ఉంది, ఎన్ని నదులు ఉన్నాయి, అది ఎద్దుల బండి. దరిద్రుడు. ఏమండి, వాడిని ఏం చేయాలండి? వాడిని మనిషిగా అయితే చీరేయాలి, క్రైస్తవునిగా అయితే దేవుని వాక్యంతో నలిపేయాలి. ఏ దేవుని జోలికి వెళ్ళని వీళ్ళు యేసు జోలికి ఎందుకు వస్తున్నారంటే అది మన అసమర్థత, క్రైస్తవుల్లో ఉన్న పిరికితనం. రోషం లేదా నీ దేవుడినంటే, నీ భార్యనంటే, నీ కూతురునంటే, నీ అమ్మనంటే, నీ చెల్లినంటే పొడుచుకొచ్చేస్తుంది నీకు రోషం. మరి నీ యేసునంటే, నీ దేవుడినంటే ప్రార్థన చేస్తాడు.